ఇప్పుడు నేను ఇచ్చినటువంటి టేబుల్ టెన్సెస్లో కంపల్సరీ ఫస్ట్ ఇప్పుడు నేను ఇచ్చిన పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లు చాలా ఉంటాయి. ఆల్, ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్. ఈ 5 ఇట్లా సింగులర్ ప్లూరల్స్ ఉండేది ఓన్లీ కామన్ నౌన్లోనే, కలెక్టివ్ నౌన్లా. ఈ రెండిట్లోనే సింగులర్ ప్లూరల్స్. మిగతా అన్నీ సింగులర్సే. ఇవన్నీ అంటే ఓ థర్డ్ పర్సన్నే 5, 2, 7 వాక్యాలు చేయాలి. ఫస్ట్ పర్సన్ ఒకటే ఉపయోగించాలి. ఏదన్నా మీ ఇష్టం 8 రకాల వర్క్ ఫామ్స్ నేను డివైడ్ చేసి ఇచ్చాను, అవన్నీ ఉపయోగించాలి. మరి పుట్ అని ఉపయోగించినప్పుడు పుట్టే, కటే. అది ఎట్లా అంటే యాడ్ వర్బ్ చేస్తారు. ఐ పుట్ ఏ పెన్ ఆన్ ది టేబుల్ టుడే, ఐ పుట్ ఏ పెన్ ఆన్ ది టేబుల్ ఎస్టర్డే, నిన్న పెట్టి తిని అన్నాడు. ఐ పుట్ ఏ పెన్ ఆన్ ది టేబుల్ టుమారో, రేపటి రోజు. అంటే యాడ్ వర్బ్ బట్టి మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పుట్ అనేది, షర్ట్ అనేది, కట్ అనేది అన్నీ ఒకటే, స్పెల్లింగ్ ఒకటే, ఉచ్చారణ ఒకటే, కానీ అర్థం స్థలాన్ని మారే వారికి అర్థం మారిపోతుంది. కాబట్టి మనం బాగా ఎన్ని టేబుల్ టెన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే అంత సులభంగా మనకి ఈజీగా లాంగ్వేజ్ వస్తుంది.